అరే ఏం సాదరా ఏడున్నావు? ఓరు పిల్ల జాగ్రత్త, రోజులు మంచిగా లేవు పిల్ల. ఏ పిల్ల పదానా చేపలు పడతానరా, నువ్వు కూడా చేయొక చెయ్యి. ఎందుకన్నా అప్పుడు నీకు బల్బట్ బాగుతాయి. ఎందుకురా మరి? అప్పుడప్పుడు నీ దిమాగ్ కూడా ఎటో దింకపోతుంది. అట్టి గుస్సులను పట్టుకుని మరీ ఏం చేస్తాను అని అడుగుతాను. సరే కానీ రేపు 1వ తారీఖు చిట్టి కట్టాలి. 1వ తారీఖు చిట్టి కట్టకపోతే సీర కడతానా? నాది ఇలా కట్టాలని గ్రూప్ లీడర్ అనే అది చెప్తానా తప్ప? బాగా కోపం కత్తున్నావు. అట్టే కూర్చోండి చేపలు ఆడుతున్నావు, బాగా తీట మాట్లాడుతున్నావు. యాడ్ చేయడానికి వచ్చి సోది పెడతాంటే కోపం రాక కోరికలు వస్తాయా? ఏదో పాప నీకు ఆగి చేస్తే మన ఆయన కోపం కత్తున్నా. ఓ చెప్పడానికి వచ్చిన మోగోడు 1వ తారీఖు అని మాకు తెలియదు. ఆమెం కట్టమా ఊరిని? రేపు 1వ తారీఖు అంటే మా పెళ్లి రోజు. పప్పు గాంధీ కూడా సేమ్ పెళ్లి రోజు కదా. అయితే మనకి ఫోన్ చేస్తా. అరే పప్పు ఎడునోరా? అర్జెంట్గా మనం మరిగిందికి రా, తొందరరా. ఏందిరా రమ్మన్నావు? అరే రేపు ఏంటిదో తెప్పించుకోరా. 1వ తారీఖు చిట్టి కట్టాలి కదా, ఇవరి దగ్గర రంజిత్ గారు వచ్చి చెప్పిండు. అరే పిత్తిరోడా, చెత్తిరి లేక ఎంటికలు పెంచామని అలా ప్రేమ పెంచలే. ఏంటిదో చక్కగా చెప్పు. రేపు మన ఇద్దరి పెళ్లి రోజు. చిచి, విడివిడిగా మన ఇద్దరి పెళ్లి రోజు. అరే నిజమే కారా? నీకు నాకు వేరు వేరు సంవత్సరాల పెళ్ళైనా డేట్లు మాత్రం ఒకటేరా. అవునరా. అడ్వాన్స్ యానివర్సరీ రా మామ. థ్యాంక్స్ రా, నీకు కూడా సేమ్ డ్యూ. థ్యాంక్స్ మామ. అయితే కానీ రేపు ఏం చేద్దాంరా మరి? ఏం చేద్దాం, పొద్దుగాలే స్నానం చేసి ఫోటో స్టేటస్ పెడదాం. పొద్దుకినాక కేక్ కొద్దాం, మళ్ళీ వచ్చే సంవత్సరం మళ్ళీ కొద్దాం, అంతే కదా? అంతేగా. అరే వేస్ట్గా రేపు ఫస్ట్ సారి మన ఇద్దరం పెళ్లి రోజు జరుపుకుంటాను. ఏదన్నా బెటర్గా చేద్దాం రా. ఆ ఆలోచన నీకే వచ్చింది కాబట్టి నువ్వే ఏం చేద్దాము. రేపు సెలబ్రేషన్ మొత్తం మా ఇంటికనే చేసుకున్నాం. ఎన్ని రోజులైనా మర్చిపోకుండా ఏం చేద్దాం, ఓకేనా? అరే మస్తు ఉందిరా ప్లాను. ఈ విషయం మన భార్యలకి రేపే చెప్దాం, మస్తు గమ్మత్ ఉంటుంది. ఓకే ఓకే, రేపు ఎంజాయ్ చేద్దాం. ఏమైంది? రెడీనేవా? ఇగో తయారైపోయినా. మంచిగా ఉందా చీర? నీకేంది మస్తులో ఈ సీర. మొన్న నువ్వు కొన్నదే. అరే వీడేంది ఇంకా అత్తలేడు? అయ్యో అంటే ఆగనే ఆగవా? ఏడు ఎగిరితమే నీకు రావద్దా? మామా మామా హ్యాపీ యానివర్సరీ మామా. మామా హ్యాపీ మ్యారేజ్ లైఫ్ మామా. మామా మామా హ్యాపీ యానివర్సరీ అక్క. థ్యాంక్ యూ నే, సేమ్ టు యూ. ఏమైంది విషయం గింతసేపారా? అప్పటి నుంచి నీకోసం చూస్తాను. ఈయన ఏడెళ్తానన్నా అసలు తయారవుతలేడు, ఆయనకు తొందరనే లేదు. వీడు ఎప్పుడు లేటే. హ్యాపీ యానివర్సరీ అన్న. సేమ్ టు యూ. థ్యాంక్స్. మ్యారేజ్ లైఫ్. థ్యాంక్ యూ అన్న. ఎత్తుకొని ఇంట్లో పంప. రారా లోపల. నిజంగా నేను నమ్మలేకపోతున్నా. మీ ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ అవడు, మీ ఇద్దరు పెళ్లి రోజు ఒకటే రోజు అవడు. మనకు మామూలు అదృష్టం లేదు తెలుసా. మనం ప్రతిసారి ఈ పండుగ కలిసి చేసుకోవాలి. పండుగ అంటారు మరి, ఈరోజు మందు ఆగచ్చా? మేము అద్దంటే మాత్రం ఆగుతారా ఏంటి? ఆగాలే తప్పదుగా. పెళ్లికి ముందు మేము వేరు, పెళ్ళైన తర్వాత మీతోనున్న మేము వేరు. ఎందుకు పెడతారు? మీ ఇద్దరు దొరకడు మా ఇద్దరు అదృష్టం. మీరెప్పుడు ఇట్లనే కలిసి ఉండాలి. మేము ఎప్పటి నుంచో కలిసి ఉంటాం కూడా. మీరు కూడా మా ఇద్దరు లెక్క ఎప్పటికి కలిసి ఉండాలి. మేము 100కు 1000% కలిసి ఉంటాం. సరే మేము బయటికి పోయి కావాల్సినవి పట్టుకొస్తాం, అంతసేపు మీరు మాట్లాడుకుంటూ ఉండదు.
బయట ఎండలు బాగా కొడుతున్నాయి చెప్పండి రారి. కుండలు ఎక్కువ నువ్వు ఈ ఎండలు మమ్మల్ని ఏం చేస్తాయి? ఆ ఎండలు కొండలనే కరగదిస్తాయి. మీ కుండలు ఎంత? సరే తొందరగా అర్థం. అరే మామ ఆగుర్రా. ఏంద్రా మీ ఇద్దరికి వేరు వేరుగా పెళ్లి రోజు శుభాకాంక్షలు రా. థాంక్స్. మరి దావత్ లేదా రా? సాయంత్రం గౌడ దగ్గర లొట్టి గట్టికల్లి చెప్తా, పోయి తాగిరా. గట్లన్నా మంచిగా ఉంది. సరే కానీ ఈరోజు మీ పెళ్లి రోజు కదా, మీరు మీ భార్య తిరగక మీరు తిరుగుతారేదిరా? కళ్ళు తాగి కంత్రి కానివైనా కూడా కరెక్ట్ ప్రశ్న అడిగినవరా. ఇలా మా పెళ్లి రోజు దావతి ఇద్దరు ఒక్కడెక్కడ చేసుకుంటాను రా. కొయ్యడానికి కేకు, కొరగడానికి బొక్క, తాగడానికి సుక్క, తేయడానికి పోతానం. అంటే ఇప్పుడు మీ ఇద్దరు భార్యలు ఒక దగ్గర ఉన్నారా? కలిసే ఉన్నారు. ఓరి వారి ఎంత పని చేసిర్రా చెప్పరా, వాళ్ళని విడిదిపోరి. ఎందుకు? ఆడలు కలిసి ఉంటే లొల్లిలు అవుతారా? ఏ వాళ్ళు గసంటలు కాదు, కోట సీసా వాటర్ గ్లాస్ లెక్క కలిసి మనిషి ఉంటారు. అరే నాకున్న అనుభవాన్ని మలిసి మీకు తెలిసేటట్టు 3 ముక్కలు చెప్తా వినుర్రా. అరే బాబు, మాకు అవసరం లేని మాట అనవసరంగా చెప్తే మేమెందుకు వింటాం చెప్పు. ఈ కాలంలో ఎవ్వనికి మంచి చెప్పినా కూడా మాకు అద్దని సంచిలేసి సాటుకు వారెత్తారా. అరే బాబు, మంచిగున్నది కానీ మంచుకుండా తీసుకొచ్చి మంచం కింద పెట్టుకొని పండుకోలేం కదా. గా ముచ్చట్లు మాకు అవసరం తీసిపెట్టు. అరే మామ 10 పంచలని కలిసి ఉంటా కానీ 2 రైకలు కలిసి ఉంటాని చరిత్ర భూమినే లేదురా. పూర్వారి మందరా వీళ్ళని కట్టనుకున్నారు. మొగ నాకు ఇన్ని మాటలు అంటారే. తుట్టకల్లుడానికి ఇల్లేసం లేదారా? పెళ్లి రోజు మందిలో పండిస్తానా? ఏమైంది? ఇవాళ దాకా మంచిగా ఉన్నారు కదా. నూకల పంది మొకందానా క్వశ్చన్ వీకు నాకు పేంత మడతాంది. పప్పు ఒక్కలు బుక్కి పందికొక్క మొక్కందనా బాయిలో స్టొక్కిందనుకో బావురు కప్పలే కుబ్బాలే. పిసుకు తప్పికాడు ఉండవు గానీ బుర్క పెట్టలేక బాగా ఎగురుతావే మీది మీదికి. కాళ్ళు పట్టి కవరిస్తా, దౌడకేసి నెవరెత్తా. అమ్మా నాకు తిక్కలేసిందనుకో నీ బొక్కలేసి సాయలేసుకొని సప్పరిస్తా. ఖబర్దార్. నిలబడి కొరిపానంతో ఉన్న కోతలు ఎక్కున్నావు. నువ్వు నన్ను ఏం చేస్తావే? వచ్చేది నువ్వు అప్పటికి రాజుగారు చెప్పిండు అద్దురా ఆగమైతారని. చేతులు కొట్టుకుంటా పోయొచ్చి చెంపల వల్ల కొట్టించుకున్నాం. మీకు 2 చేతులు ఎత్తి దండం పెడతా. ఈ లొల్లు ఎందుకు వచ్చిందో చెప్పుర్రి. నేను అస్సలు చెప్పా. అబ్బా చెప్పినాక పంచాయతీ చేసి మమ్మల్ని కలుపుదామనే. మీరు కలవకపోయినా పర్లేదు, లొల్లు ఎందుకు వచ్చిందో మాకు తెలియాలి కదా. సరే గాని నీ గాజులు మంచిగా ఉన్నాయి అక్క. అవునా? మొన్న మీ అన్న జాతరకు పోయినప్పుడు ఈ మంచిగా ఉన్నాయి కొనుక్కోయా అన్నాడు, అందుకే కొనుక్కున్నా. ఆయనకు బాగా నచ్చినాయి అన్న. అవునా? ఓయ్ పిల్ల, నాకైతే ఒక్కటేసారి టికెట్ లేకుండా 10 సినిమాలు చూసినంత సంబరం అవుతుంది. నాకు కూడా గట్లనే ఉంది కానీ ఏంది అక్కడనే ఆయన బయట పడే ఆయనతో ముచ్చట్ను. ఇవాళ మన లూప్ మీద ఉన్నారు. అద్దన్న కూడా చెరో ఆఫ్ అయినా తాగుతారు. ఆ తర్వాత ఏమైతుందో భయం అవుతుంది. అబ్బో నాకైతే గసంటి భయం లేదవ్వా. మావోడు మీ ఓన్ లెక్క కాదు, దగ్గు మందు లెక్క ఒక పెగ్గేసి సిగ్గుమానం కాపాడుకోవడానికి చిన్న పోరని లెక్క అంటాడు. మీ ఓడంటే ఏమన్నట్టు? మా ఓడేమన్నా తాగుడంటే అగడబట్టేది తాగుతాడు అనుకున్నావా? ఇప్పుడు నేనేమన్నానేమో నీరు కట్టలేక నీకు మాట్లాడతానా? నువ్వు నీరు కట్టే ముళ్ళ కట్టే అన్నావు అనుకో నాకు ఒళ్ళంతా మండుతుంది. ఏందే ఊకుంటానే బాగా చేస్తాను నీ. ఈ ముచ్చట ఎవరైనా నింటే ఇజ్జత్ పోతుంది. తుమ్ములతో పోయేదాన్ని కుమ్ములాట కడ తెచ్చుకున్నారు. ఈ మాట నన్ను కాదు, మంది కంపల మీద పడి తినే దాన్ని అనుర్రి.
ఇప్పుడు చెప్పు తప్పేవద్దు. ఇంటికి పిలిపించుకొని తన్నించుకున్న దాందా, నీటికి నీళ్ళు వెత్తు రూపమైన నాదా? తప్పు మీ ఇద్దరిది కాదు. మీ ఇద్దరిని ఒక దగ్గర పెట్టినా మాది తప్పు. కరెక్టే. అవును, 100% మీదే తప్పు. అవునవును, మా పాటికి మేము మాసిపోయిన బట్టలు వేసుకొని అన్ని మూసుకొని ఇంట్లో కూర్చునేటోళ్ళం. ఏదో పాటని మన్నని ఇదో కథ చేస్తారా? గట్ల కాదే, మన పెళ్లి రోజు ఎప్పటికీ గుర్తుండిపోవాలని ఇట్లా ప్లాన్ చేసినాం. అయితే పట్టు, ఈ రోజు ఏ రోజు మర్చిపోకుండా చేస్తా. నీ యవ్వ. నువ్వైతే ఇంటికి రా. సంపిందిరా. అవ్వా, అందుకేరా అన్ని మూసుకొని ఉండే కానే ఉండాలంటారు పెద్దలు. అవ్వా.